టీమిండియా అద్భుత ప్రదర్శనతో 2024 టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడి సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్లోనూ అదే ట్రెండ్ను కొనసాగించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గ్రూప్ స్టేజ్ మరియు సూపర్ 8 ఎదుర్కొన్న ప్రతి ప్రత్యర్థిని ఓడించింది. దీని తర్వాత సెమీఫైనల్లోనూ ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును భారత్ ఓడించింది. అతిపెద్ద మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు ఈ ట్రోఫీతో పాటు టీమిండియా ఐసీసీ నుంచి $2.45 మిలియన్ల అంటే దాదాపు 20 కోట్ల 42 లక్షల బహుమతిని అందుకుంది. ఇది కాకుండా భారత జట్టు ఒక్కొక్క విజయానికి విడిగా 26 లక్షలు అందుకుంది. ఇవన్నీ కలిపితే ఈ టోర్నీ ద్వారా భారత జట్టు 22 కోట్ల 76 లక్షలు రాబట్టింది. అంతేకాకుండా భారత జట్టుకు 125 కోట్ల నగదు బహుమతిని బీసీసీ సెక్రటరీ జైషా ప్రకటించారు. టోర్నీ మొత్తం టీమిండియా అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని ట్వీట్ చేశారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్లు, సహాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. తొలిసారి ఫైనల్ చేరి రన్నర్ అప్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికాకు $2.28 మిలియన్ల అంటే దాదాపు 10 కోట్ల 67 లక్షల రూపాయలు లభించింది. ఇది ఛాంపియన్ జట్టు ప్రైజ్ మనీలో సగం. ఇది కాకుండా 8 మ్యాచ్లు గెలిచినందుకు విడిగా సుమారుగా 2 కోట్ల 7 లక్షల రూపాయలు అందుకుంది. ఈ టోర్నీ ద్వారా సౌత్ ఆఫ్రికా మొత్తం 12 కోట్ల 7 లక్షల రూపాయలు అందుకుంది. సెమీఫైనల్లో ఓడిన జట్లకు ఐసీసీ 6 కోట్ల 56 లక్షల ప్రైజ్ మనీని ఉంచింది. దీని ప్రకారం సెమీఫైనల్స్ లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లకు 6 కోట్ల 56 లక్షలు వచ్చాయి. ప్రైజ్ మనీ కాకుండా ఒక్కొక్క మ్యాచ్ కి విన్ కి ప్రత్యేకంగా 26 లక్షలు అందజేశారు. సూపర్ 8 నుంచి నిష్క్రమించిన ఒక్కొక్క జట్టుకు 3 కోట్ల 18 లక్షలు అందజేశారు. ఈ అవార్డును గెలుచుకున్న జట్లలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, యుఎస్ ఉన్నాయి. ఇది కాకుండా ఈ జట్లకు ఒక్కొక్క విజయానికి విడివిడిగా 26 లక్షలు లభిస్తాయి. గ్రూప్ స్టేజీ దాటిన జట్టును ఖాళీ చేతులతో వెళ్లేందుకు ఐసీసీ అనుమతించలేదు. అంటే 9 నుంచి 12వ ర్యాంకులో ఉన్న జట్లకు ఐసీసీ ఒక్కొక్క మ్యాచ్ విజయంపై 2 కోట్ల 6 లక్షల రూపాయలతో పాటు 26 లక్షలు చెల్లిస్తుంది. అలాగే 13 నుంచి 20వ ర్యాంకు జట్లకు 26 లక్షలు అందజేసింది. అలానే అదనంగా దాదాపుగా 1,80 లక్షల రూపాయలు అందజేసింది.